అండర్-19 వరల్డ్ కప్లో భద్రాచలం వాసి తెలుగమ్మాయి గొంగడి త్రిషారెడ్డి అదరగొట్టింది. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్లను గొంగడి త్రిష కైవసం చేసుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో 44 పరుగులు, బౌలింగ్లో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో భద్రాచలం వాసులు త్రిషకు కంగ్రాట్స్ చెప్తున్నారు. త్రిష ఇంతకంత సాధించేందుకు తల్లిదండ్రుల కృషి ఉందంటున్నారు స్నేహితులు. గొంగడి త్రిష మన భద్రాచలం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగటం అనేది చాలా సంతోషంగా ఉంది. అండర్-19 వరల్డ్ కప్ మళ్ళీ కౌలాలంపూర్లో జరుగుతున్నటువంటి అండర్-19 వరల్డ్ కప్ ఇయర్ ఆమె ముందుండి నడిపించి మన దేశానికి కప్పు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 2009 నుంచి 2014 వరకు మన భద్రాచలంలోనే కోచింగ్ తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మన లాస్ట్ ఏషియా కప్లో కూడా ఆమె మ్యాన్ ఆఫ్ ది టోర్నీ, ఉమెన్ ఆఫ్ ది టోర్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇండియా టీంకి ప్రాతినిధ్యం వహిస్తుందని మేము అనుకుంటున్నాము. కంగ్రాట్స్ టు త్రిష. రోజు జరిగిన అండర్-19 వరల్డ్ కప్ మహిళా భాగంలో త్రిష రాణించిన తీరు చాలా ఆనందకరం. భద్రాచలం వాసులుగా వరల్డ్ కప్ దేశానికి అందించింది ఎంతో సంతోషిస్తున్నాం. ఈమె స్ఫూర్తితో ముందు మహిళా క్రీడాకారులు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది చాలా ఆనందదాయకం. ఆమె ఆడిన తీరు ఉమెన్ ఆఫ్ ది ప్లేయర్గా, అదేవిధంగా హైయెస్ట్ స్కోరర్గా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా చాలా రాణించడం భద్రాచలం వాసులుగా మీ అందరం కూడా మన యొక్క తెలంగాణ భద్రాచలం ముద్దుబిడ్డ గొంగడి త్రిష క్రీడల్లో చాలా గొప్పగా ఆడింది. ఈ యొక్క టోర్నమెంట్లో ఒక సెంచరీతో పాటు ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో ముఖ్యమైన 3 వికెట్లు తీయడం పాటు 44 పరుగులు తీసి అండర్-19 వరల్డ్ కప్ సాధించడంలో మన భద్రాచలం గొంగడి త్రిష చాలా ముఖ్య భూమిక పోషించింది. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పుట్టినటువంటి త్రిష వారి యొక్క తండ్రి గారు జిమ్మిరెడ్డి గారి కృషి చాలా బాగుంది. ఎందుకంటే భద్రాచలం నుండి నా బిడ్డ ప్రపంచ క్రికెట్లో రాణించదని చెప్పేసి కుటుంబంతో పాటు భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి నా కూతురికి మంచి మెలకువలు నేర్పించి ప్రపంచ క్రికెట్ స్థాయిలో ఈరోజు కప్పు తీసుకొచ్చిందంటే వాళ్ళ తండ్రి గారి కృషి చాలా బాగుందని